హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పాస్తా కర్రీ చేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో ఇదే స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, గోంగూర పాస్తా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత పాస్తా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ పాస్తా ఉడికేలోపు ఇంకొక పక్క ఒక గిన్నె పెట్టుకుని గోంగూరని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకుని గోంగూరని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇలాగా ఈ విధంగా అయితే గోంగూరని అయితే ఉడికించుకోవాలి. ఈ గోంగూర ఉడికేలోపు పాస్తా రెడీ అయిందేమో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే పాస్తా ఉడికితే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పాస్తాను పక్కన పెట్టేసి చన్నీళ్ళు వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గోంగూర కూడా ఉడికిపోయిందండి. చూడండి, పాస్తాను అయితే ఈ విధంగా చన్నీటిలో వేసుకుని ఈ విధంగా అయితే వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాస్తా గోంగూర కూడా రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చిగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. ఈ విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఆయిల్లో గోంగూరను కూడా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే పాస్తా కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తాను అంతా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు అయితే సరిగ్గా సరిపోయిందండి, పులుపు కూడా సరిపోయింది. మీకు టమాటా ప్లేస్లో చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా దగ్గర పడేంత వరకు కూరను అయితే ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయిందండి కూర అయితేని. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.